హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా ఉంటారో, ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత L1 క్వాలిఫై, L2 అంటే లెవెల్ 1 క్వాలిఫై అవుతారు ఫస్ట్ రౌండ్. లెవెల్ 2లో రిజెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనల్ని వాట్సాప్ ద్వారా ఎక్కువ మంది మెయిల్ ఐడీస్ ద్వారా రీచ్ అయినప్పుడు, ఇలా సిమిలర్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడిగినప్పుడు, మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటి అప్రోచెస్‌ని అందరికీ అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఫేస్ చేసేదేంటంటే, నేను హెచ్ఆర్ రౌండ్ వరకెళ్ళాను. లేదంటే సెకండ్ రౌండ్ క్లియర్ అయింది. థర్డ్ రౌండ్‌లో నేను ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిపోయింది. అనే వాళ్ళ కోసం ఈ వీడియో మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంటర్వ్యూకెళ్తున్నామనంటే, మనం కంప్లీట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ రిలేటెడ్ అనుకోండి. డెవాప్స్ రిలేటెడ్ మీరు ఏ టూల్స్ నేర్చుకున్నారో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని, ప్రాపర్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయడానికెళ్లారు. ఓకే. ఫస్ట్ రౌండు మీరు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అయినా, జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ అయినా ఎలా అయినా పర్లేదు. ఫస్ట్ రౌండొచ్చేసి మీరు హ్యాపీగా క్లియర్ చేశారు. వోళ్ళడిగే ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ వోళ్ళడిగే క్వెషన్స్ అన్నిటికి వాళ్ళకి మంచి ఆన్సర్స్ ఇచ్చేసి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యి L1 రౌండ్ క్లియర్ అయింది. నెక్స్ట్ L2 రౌండ్‌కొచ్చినప్పుడు మీరు ఏ ఇంటర్వ్యూకెళ్ళినా గాని మీ హెచ్ఆర్ మీకు ఓకేనా జాబ్ డిస్క్రిప్షన్ మీకు ఒకవేళ హెచ్ఆర్ మెయిల్ సెండ్ చేయకపోతే ఓకేనా హెచ్ఆర్‌ని అడగండి. ఓకేనా ఆ కంపెనీలో మీరు ఏ ప్రొఫైల్‌కైతే అప్లై చేశారో ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ప్రైమరీ స్కిల్స్ ఏంది? సెకండరీ స్కిల్స్ ఏంది? ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు మెయిన్‌గా దాని మీదే ఫోకస్ చేసేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటదనమాట. ఓకే. L1 రౌండ్ క్లియర్ అయిన తర్వాత L2 రౌండ్‌కెళ్ళిన తర్వాత అది నీకు ఆ ఇంటర్వ్యూని క్లియర్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ అవుతా ఉంటారనమాట. చానా సార్లు మిస్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకని అలా ఏ సినారియోలో మనం ఆ ఇష్యూని ఫేస్ చేస్తామనంటే నాకున్న ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఒక ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ ఇంజినీర్ అయితే, అతను మెయిన్ ఫస్ట్ రౌండ్‌లో అడిగినటువంటి క్వెషన్స్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్‌గా మెయిన్‌గా ఫర్ ఎగ్జాంపుల్ డాకర్, క్యూబర్నెటీస్, యాన్సిబుల్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండ్ జెన్కిన్స్, లైనక్స్ ఫండమెంటల్స్ అడిగాడనుకోండి. ఓకేనా. ఇంకా చానా టూల్స్ ఉన్నాయి. మనం డిస్కస్ చేస్తే డెవాప్స్‌లో ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ విత్ టెరాఫార్మ్ అలా అడిగితే చానా డీప్‌గా ఎళ్తారనమాట. కానీ వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ టూల్స్ ఏంది? అతను అడిగిన ఫస్ట్ రౌండ్‌లో టార్గెట్ చేసినటువంటి టూల్స్ వచ్చేసి డాకర్, క్యూబర్నెటీస్, యాన్సిబుల్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, జెన్కిన్స్ అండ్ లైనెక్స్. ఇదంతా ఫస్ట్ రౌండ్‌లో అడిగాడు. మనం ఫండమెంటల్స్ కొంచెం స్ట్రాంగ్‌గా చెప్పాం. అయిపోయింది. కానీ నేను అబ్జర్వ్ చేసింది 40% L2 రౌండ్స్ ఎలా జరుగుతాయంటే, ఫస్ట్ రౌండ్‌లో ఏ మోడల్‌లో క్వెషన్స్ అడిగాడు, ఏ టూల్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు, సిమిలర్ టైప్ ఆఫ్ ఆన్సర్సే వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ఎ నేనైతే 200-300 ఇంటర్వ్యూస్ వరకు అటెండ్ అయ్యి ఉన్నామనమాట. మనం ఎలా చేసినా వేరే వేరే వాళ్ళకి హెల్ప్ చేసినా, ఏం చేసినా మనం ఎక్కువ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను అబ్జర్వ్ చేసిందేందంటే ఆ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్‌లో L2 రౌండ్ గాని, L3 రౌండ్ గాని ప్రీవియస్ రౌండ్స్‌లో ఏ క్వెషన్స్ ఉన్నాయో సిమిలర్ టైప్ ఆఫ్ అంటే ఆ టూల్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తారనమాట. మనం ఏం చేస్తామనంటే మనం చేసే మిస్టేక్ ఏందనంటే ఒక స్టూడెంట్‌గా ఒక ఇంటర్వ్యూ ఎళ్ళేతప్పుడు ఈరోజు ఫస్ట్ రౌండ్ నేను సెలెక్ట్ అయినానని తెలిసిన తర్వాత, సెకండ్ రౌండ్ షెడ్యూల్ చేసే ముందు, మనం కంప్లీట్‌గా ఏ క్వెషన్స్ అడిగాడు, ఏ టూల్స్ మీద మనల్ని ఇంటర్వ్యూ చేసాడు అయన్నీ మర్చిపోతాం అనమాట. కంప్లీట్‌గా మర్చిపోవడం వల్ల మళ్ళా సెకండ్ రౌండ్‌కెళ్ళినప్పుడు మళ్ళా సిమిలర్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కొంచెం ఇన్ డీటెయిల్డ్‌గా ఎళ్ళాడనుకోండి. కొంచెం అదే కాన్సెప్ట్ కొంచెం డెప్త్‌కెళ్లారంటే మీరక్కడ స్టక్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. అది గాకుండా సెకండ్ రౌండ్‌లో వచ్చినటువంటి పర్సను ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువున్నదనుకోండి. అతని ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువుండిందనుకోండి. అప్పుడు కూడా రిజెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయనమాట. అందుకని మనం జేయాల్సిందేందనంటే, ఫస్ట్ రౌండ్‌లో ఏ క్వెషన్స్ అడిగాడో క్లియర్‌గా మీరు ఇంటర్వ్యూ గాని అటెండ్ అవుతుంటే, పక్కన మీ పర్సనల్ మొబైల్ ప్లేస్ చేసుకొని, ఆడియో రికార్డింగ్ ఆన్ జేసేసేయండి. మీ మొబైల్ రికార్డింగ్ ఆన్ జేసేసేయండి. అతను ఇంటర్వ్యూలో ఏ క్వెషన్స్ అడిగాడు, మీరు ఏ ఆన్సర్స్ చెప్పారనేది నీకు ఆడియో రికార్డింగ్ వస్తది. అదే ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ గాని నువ్వు సెలెక్ట్ అయితే, అతను ఏ ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని అడిగాడు మనల్ని, ఏది నేను చెప్పలేకపోయాను, ఏది బెస్ట్‌గా చెప్పాను, ఎక్కడైతే నేను స్టక్ అయ్యానో అవన్నీ రాసుకొని ఆ సెకండ్ రౌండ్‌కెళ్ళే ముందు ఓట్ల మీద వర్కౌట్ చేయాలి ఫస్ట్. ఫస్ట్ మీరు రివిజన్ చేయాల్సినటువంటి ప్రియారిటీ ఏందనంటే, ఫస్ట్ రౌండ్‌లో అడిగినటువంటి ఇంటర్వ్యూలో ఉన్నటువంటి కాన్సెప్ట్‌ని రివైజ్ చేసి, తర్వాత అడిషనల్‌గా నువ్వు రివైజ్ చేయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే, మనం మనం ప్రొవైడ్ చేసిన రన్నింగ్ నోట్స్ అంతా నేను చెప్పినటువంటి క్లాస్‌లో ఉన్న రన్నింగ్ నోట్స్ మొత్తాన్ని రివిజన్ చేయడం, అవును సెకండ్ రౌండ్‌కెళ్తా ఉంటారనమాట. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యి. అక్కడ నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ పాయింట్ ఏందనంటే, అతను ఫస్ట్ రౌండ్‌లో ఏ క్వెషన్స్ అడిగాడో రికార్డ్ చేపిస్తాం మనం స్టూడెంట్స్ చేత. ఆ రికార్డ్ చేపించినప్పుడు ఆ ఓట్ల మీద ఎక్కువగా ఆ రోజు మొత్తం కంప్లీట్‌గా రివిజన్ చేపిచ్చి, రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఫాస్ట్ రివిజన్ చేపిస్తాం అనమాట. అది బెస్ట్ స్ట్రాటజీ. అందువల్ల మెయిన్‌గా రిజెక్ట్స్ రి రిజె రి మనం ఎక్కువగా సెకండ్ రౌండ్‌లో, L2 రౌండ్‌లో రిజెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట.
ఓకేనా? మీకు మన ఛానెల్ ఆల్రెడీ చాలా ఫాస్ట్‌గా సబ్స్క్రిప్షన్స్ కూడా వస్తా ఉన్నాయి. ఎందుకంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లే ఇంత ఫాస్ట్‌గా సబ్స్క్రిప్షన్ రావడం. ఓకేనా? ప్రతి ఒక్కరికి థాంక్ యూ. అండ్ మీరు మెయిన్‌గా మన ఛానెల్‌ని సపోర్ట్ చేయాల్సింది మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ గానీ, లేదంటే మీ కొలీగ్స్, మీ సీనియర్స్ ఎవరన్నా ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఓకేనా? డెవాప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే జూన్ సెకండ్ వీక్‌లో మాస్టర్ మాస్టర్ ప్లాన్‌తో మనం బ్యాచ్ రెడీ చేస్తా ఉన్నాం అనమాట. అదేంటంటే మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను. నిన్న వీడియో ఏదైతే అప్‌లోడ్ చేసుంటానో, ఆ వీడియోలో ఇన్ డీటెయిల్ చెప్పున్నాననమాట. నా ప్లాన్ అసలు మా స్ట్రాటజీ ఏందనేసి. ఎవరైతే జనరల్ అవేర్‌నెస్ కావాలనుకోని ఓకేనా, ఇంకా ఫ్రీ చానా వరకు చానా కాన్సెప్ట్స్ వరకు యూట్యూబ్‌లోనే మాక్సిమం డెవాప్స్ ప్రాజెక్ట్ కూడా ఒక లైవ్ ప్రాజెక్ట్ చూపించేదానికి ట్రై చేస్తున్నాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన యూట్యూబ్‌లోని. చానా అవేర్‌నెస్ ఆహ్, ఇంటర్వ్యూ వీడియోసు, జనరల్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా మన ఛానెల్‌లో వస్తాయి తొందరలో. ఓకేనా. మీకు ఈ కంటెంట్ గాని ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ లైక్ చేస్తే ఇది ఎక్కువ రీచ్ ఉంటదనమాట. ఎక్కువ ఆడియన్స్‌కి రీచ్ ఉంటది. అట్‌లీస్ట్ ఫ్యూ మెంబర్స్‌కైనా మన ఛానెల్ హెల్ప్ అవుతది. అట్‌లీస్ట్ కొంతమందికైనా గాని మన ఛానెల్ హెల్ప్ అవుతది. ఓకేనా. అలానే మీరు ఏదైతే మీకు డౌట్స్ ఉంటాయో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు ఆ డెవాప్స్ కోర్స్ గురించి ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ ఏ సిలబస్ కవర్ చేస్తాం అనేది మీకు నెక్స్ట్ వీక్‌లో నేను ఆల్రెడీ రిలీజ్ చేస్తాను. ప్లస్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంటుంది. ఓకేనా. డైరెక్ట్ వాట్సాప్ మాత్రమే రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా పర్సనల్ గైడెన్స్ కావాలనంటే నేను డైరెక్ట్‌గా కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు డైరెక్ట్‌గా కాల్ చేస్తే అదే వాట్సాప్‌లో నేను రిప్లై ఇచ్చేదానికి మాక్సిమం ట్రై చేస్తున్నాను. ఒకసారి మనల్ని రీచ్ అయినటువంటి స్టూడెంట్ రిప్లై రాలేదనేది లేదు ఇంతవరకు. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి కామెంట్స్‌లో. ఒకసారి మనకు మెయిల్ చేసి మెయిల్ కాదు వాట్సాప్‌లో ఎవరైతే రీచ్ అయ్యి ఉంటారో వాళ్ళకి మాక్సిమం ఈవినింగ్ గాని, నైట్ ఏ టైంలో మనం ఆఫీస్ నుంచి వచ్చినా, లేదంటే ఎర్లీ మార్నింగ్ కనెక్ట్ అవ్వడం, ఆఫ్టర్‌నూన్ ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి రిప్లై ఇవ్వడం. మాక్సిమం రిప్లై ఇస్తాం అనమాట. కానీ ప్రతి ఒక్కరికి మీకు డెవాప్స్ అనే కాదు మిమ్మల్ని డెవాప్స్‌కి రావాలి ఇలానే ఉండాలి. మీరు ఏ టెక్నాలజీ నేర్చుకుంటున్నా గాని ఓకేనా. ఒక ప్రాపర్ స్ట్రాటజీతో నేర్చుకోవాలి కాబట్టి ఒక గైడెన్స్ కావాలనుకున్నప్పుడు ఏదైనా 1 ఆర్ 2 మినిట్స్ డౌట్స్ ఉన్నప్పుడు నన్ను మీరు డైరెక్ట్‌గా రీచ్ అవ్వచ్చు. ఓకేనా. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.